మంత్రి కొడుక్కి నీపై మనసయింది. ఎలా ఉందో చూడండి. ఆంధ్రప్రదేశ్లో మహిళల పరిస్థితి ఏ రీతినుందో ఇదొక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన ఓ మంత్రి కొడుకు కారుణ్య నియామకం కోసం వచ్చిన ఒక మహిళను వేధించే ప్రయత్నంలో ఉన్నారు. అందుకు మంత్రి ప్రైవేట్ పిఏ ఈ మొత్తం కథ అంతా నడుపుతున్నారు. మంత్రి గారి అబ్బాయికి నీ మీద మనసైంది కాబట్టి నువ్వు రావాల్సిందే అని ఒత్తిడి చేస్తున్నారు. కరోనా కాలంలో ఒక టీచర్ ప్రాణాలు కోల్పోయారు. ఆ టీచర్ భార్య ఆయన స్థానంలో ఉద్యోగం కోసం అంటూ మంత్రి దగ్గరికి తిరుగుతోంది. ఆ తిరుగుతున్న క్రమంలో ఆమెను చూసిన మంత్రి గారి అబ్బాయి ఆమె మీదకి మనసైందంట, ఆమె లొంగిపోవాల్సిందేనంట. ఎట్లాంటి పరిస్థితి ఉందో చూడండి. మహిళలకి కూటమి ప్రభుత్వంలో ఆఖరికి మంత్రుల ఇళ్ల నుంచే ఎలాంటి వేధింపులు నడుస్తున్నాయో ఇదొక ఉదాహరణ అన్నట్టు. హోంమంత్రిని మహిళను పెట్టాం, గిరిజన క్షేమ శాఖ మంత్రిని మహిళను పెట్టాం, పైకి చెప్పే మాటలు కంచే చేను వేసినట్టుగా ఆ మంత్రుల ఇళ్ల నుంచే వేధింపులు పెరుగుతుంటే ఏమనాలా? ఎలా ఉంది చూడండి. చాలా తీవ్రమైనటువంటి విషయం. నువ్వంటే చాలా మంది టీడీపీ నేతలు పడి చేస్తున్నారు, వారికి సహకరించకపోతే ఉద్యోగం చేయనీను. ఒంటరి మహిళకు మంత్రి అనధికారిక పిఏ వేధింపులు. మంత్రి గారి కొడుకు నీపై మనసైంది, ఆయన వద్దకు వెళ్ళు, నువ్వంటే టీడీపీలో చాలా మంది నాయకులు పడి చేస్తున్నారు అంటూ 2021లో కరోనాతో మరణించిన పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకి చెందిన ఉపాధ్యాయుడు ఆయన భార్య కారుణ్య నియామకం కోసం ప్రయత్నిస్తుండగా ఆ వీధిలోనే ఉండే సతీష్ జోక్యం చేసుకున్నాడు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. మంత్రికి చెప్పిన ఆమె మీద వేధింపులు ఆగడం లేదు. అయినా వరుసగా ఆమె రోజు డబ్బులు తిరిగిచ్చేది లేదు, టీడీపీలో చాలా మంది నాయకులు నీ కోసం ఎదురు చూస్తున్నారు, నువ్వు రావాల్సిందే అంటూ వేధింపులు. ఆ మహిళకి సబార్డినేట్ ఆఫీసులో ఉద్యోగం వచ్చింది విద్యాశాఖలో. దీంతో పగ పెంచుకుని ఆమెను సాలూరు నుంచి గుమ్మలక్ష్మీపురం మండలంలోని మారుమూల స్కూల్కు బదిలీ చేయించేశారు. ఆమెకి కారుణ్య నియామకం పోస్ట్ వచ్చింది. పోస్ట్ వచ్చిన వేధింపులు మాత్రం ఆగట్లా. లైంగికంగా వేధించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గుమ్మడి సంధ్యారాణి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఒక మహిళ ఉద్యోగులకి రక్షణ లేదు. ఏమనాలా? పైగా మంత్రి కొడుక్కే ఆమె కావాల్సి వచ్చింది అన్నట్టుగా ఆమె ప్రైవేటు పిఏ వేధించే పరిస్థితి ఉందంటే ఎలాంటి స్థితిలో ఉన్నారో చూడండి.